కేంద్రానికి సంబంధించి ఎంపీ ఓటును గుర్తుంచుకుంటారు. ఏ వ్యక్తి ఎవరు ముఖం తెలిసి ఏం చూడండి, హస్తం గుర్తు కనబడితే ఓటేసేయండి అంతే. చెయ్యి గుర్తు కనబడితే చాలు ఓటేయండి. ఆడు ఎవడనేది మీరు ఆలోచించాడు. ఎంత ఎదవైనా దగులు బాజీ అయినా పింజారి అయినా ఏదైనా సరే చెయ్యి గుర్తు కనబడితే వాడికి ఓటేయండి. ఎందుకు? బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మిషనరీస్ ఉన్నారు మనకి. ఈ మిషనరీస్ అనేటువంటి ఇక్కడ ఉండి ఫారిన్ తో కాంటాక్ట్ లో ఉండి ఫారినర్స్ పిలిపించుకుంటూ బైబిల్ కాలేజ్ కట్టుకుంటూ, లేకపోతే స్కూల్స్ అరేంజ్ చేస్తూ, లేకపోతే హాస్పిటల్స్ రన్ చేస్తూ, చర్చిలు కడుతూ, చర్చిలో సేవకులకు హెల్ప్ చేస్తూ, ఇలాగ మిషనరీగా జీవిస్తున్నటువంటి భారతీయులకు ప్రతి నెల ఏమండి లేదా అప్పుడప్పుడు లక్షల్లో కోట్లలో కొంత డబ్బు వస్తా ఉంటుందండి. అది ప్రతి నెల అప్పుడప్పుడు లక్షల కోట్లలో జాతకండి. ఈ విషయం తెలుసా? అయితే మోదీ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. పోయిన సంవత్సరం, 3 సంవత్సరం ఒక్క పైసా కూడా మిషనరీస్ బాధ అది. చాలా గొప్ప మాట మాట్లాడతాడు. ఒక్క పైసా కూడా మిషనరీస్ రావట్లా. సరే, దీంట్లో వ్యక్తిగతంగా ఈ విషయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా సల్లెలు పాస్ గారు వాళ్ళు సరిగ్గా నమ్మకంగా వాడలేదు, వాళ్ళు లగ్జరీగా బతకడానికి, ఇంటి మీదలు కట్టుకోవడానికి, కారులు మేడల మిద్దులు విమానాలు తిరగడానికి వాళ్ళు ఇచ్చైపోతున్నారు పేరు చెప్పుకొని ఇది మన వ్యక్తిగత విషయం పక్కన పెడతాం. కానీ ఎంతో కొంత క్రైస్తవాన్ని చేస్తున్నారు కదా, కాలేజీలు కడుతున్నారు కదా, బైబిల్ స్కూల్స్ పెడుతున్నారు కదా, సేవకులు హెల్ప్ చేస్తున్నారు కదా, మీటింగ్స్ పెడుతున్నారు కదా. సరే, ముప్పావుల తిన్నా పావుల వంతైనా క్రైస్తవానికి ఉపయోగమే కదా. ముప్పావుల తిన్నా పావులైనా క్రైస్తవానికి ఉపయోగపడుతుంది కదా. వచ్చే కోటిలో 75% మనం పాస్టర్లు తినేసినా కనీసం 5% క్రైస్తవులకు ఉపయోగపడుతుందిగా. అది ఇది మోదీ ఆపేశాడు కాబట్టి మోదీ రాకూడదు. నా ముప్పావులు ఆగిపోయింది. అది కాంగ్రెస్ వెధవైనా సరే, కాంగ్రెస్ యెహోవాకు విరుద్ధంగా ఉన్నా సరే, కాంగ్రెస్ యేసుకు విరుద్ధంగా ఉన్నా సరే, ఏది స్వలింగ సంపర్కుల వివాహాన్ని యేసు యెహోవా వ్యతిరేకించినా సరే, కాంగ్రెస్ దాని మేనిఫెస్టోలో పెట్టినా సరే, మాకు అనవసరం, నాకు ముప్పావులా కావాలి. యెహోవా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొత్త నిబంధనలో కూడా ఉంది, ఇలాంటి వాడు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని చెప్పి. అయినా సరే దాన్ని సమర్థిస్తూ మేనిఫెస్టోలో పెట్టిన వాడికి ఓటేయమని చెప్పి ఒక పాస్టర్ పిలిపిస్తున్నాడంటే యెహోవాని ఎడంకలతో తన్నట్టే కదా. కూడా ఓటేయమంటున్నాడు ఈ సర్పసంతానం. సిగ్గులేదురా నీ బతుక్కి. ఇతనే కాదు, మొత్తం పాస్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి చర్చలో చెప్తున్నారు. ఏది వాళ్ళకి వచ్చే ముప్పావుల కోసం, పావులనేమో జనాల మీద ఖర్చు పెడతారంట మతం కోసం. వీళ్ళకి కావాల్సింది డబ్బులు, వ్యాపారం తప్పించి మతం వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరు లేరని.